వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే, దీనికి ముందు వీడియోలో వైండింగ్ కాయిల్స్ తయారు చేసేటప్పుడు స్పీడ్ కంట్రోల్ స్టెప్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో స్పీడ్ కంట్రోల్ స్టెప్స్కి 5 వైర్ల కనెక్షన్ ఎలా ఇవ్వాలి, అవసరమైతే దానిని 6 వైర్ల కనెక్షన్గా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేటు చేయకుండా వీడియోలోకి వెళదాం. ఆల్రెడీ మనం కోర్ని వైండింగ్ చేసాము. దీనికి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి రన్నింగ్ వైండింగ్లో 2 లీడ్స్, స్టార్టింగ్ వైండింగ్లో 4 లీడ్స్ ఉన్నాయి. ఇన్నర్ లీడు, అవుటర్ లీడ్ రన్నింగ్ వైండింగ్లో, స్టార్టింగ్ వైండింగ్లో అవుటర్ లీడు, ఇన్నర్ లీడు, ఫస్ట్ లూపింగ్ వైరు, సెకండ్ లూపింగ్ వైరు ఉన్నాయి. ముందుగా మనం రన్నింగ్ ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని, స్టార్టింగ్ ఫస్ట్ కాయిల్ ఇన్నర్ లీడ్ని కలిపి జాయింట్ చేస్తున్నాం. ఈ విధంగా జాయింట్ చేసాం. ఇప్పుడు మనం దీనికి గ్రీన్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న వైర్లని కనెక్ట్ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉన్న వైర్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ వైరు హై స్పీడ్ వైర్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ లూపింగ్ వైర్ని జాయింట్ చేస్తున్నాం. వైట్ వైర్తో జాయింట్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ లూపింగ్ వైరు స్లో స్పీడ్ వైరు. ఇప్పుడు మనం సెకండ్ లూపింగ్ వైర్ని తీసుకుని దీనికి మనం బ్లాక్ వైర్ని జాయింట్ చేస్తున్నాం. ఈ బ్లాక్ వైరు మీడియం స్పీడ్ వైరు. ఇప్పుడు మనం సెకండ్ వైండింగ్ ఫోర్త్ కాయిల్ ఇన్నర్ లీడ్ని తీసుకుని దీనికి రెడ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెడ్ వైర్కి మనం కండెన్సర్కి ఉపయోగిస్తాం. ఇప్పుడు లాస్ట్గా మనం రన్నింగ్ వైండింగ్ ఫోర్త్ కాయిల్ ఇన్నర్ లీడ్ని తీసుకుని దానికి ఎల్లో వైర్ని జాయింట్ చేస్తున్నాం. అంతేకాకుండా దీనికి అదనంగా రెడ్ వైర్ని జాయిన్ చేస్తున్నాం. అంటే ఈ
ఈ ఎల్లో వైరు కామన్ వైరు, రెడ్ వైరు కండెన్సర్కి ఉపయోగిస్తాం. దీనికి మనం 2 వైర్లని కనెక్ట్ చేసాం. ఆరు వైర్లను జాయింట్ చేయటం పూర్తి అయిన తర్వాత వాటికి స్లీవ్స్లను ఎక్కించండి వీడియోలో చూపుతున్న విధంగా. స్లీవ్స్ ఎక్కించటం పూర్తి అయిన తర్వాత వైర్లన్నిటినీ కలిపి వీడియోలో చూపుతున్న విధంగా బైండింగ్ చేయండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా బైండింగ్ చేస్తున్నాను అనేది.
చూసారు కదా నేను ఏ విధంగా బైండింగ్ చేయటం కంప్లీట్ చేశాను అనేది. బైండింగ్ చేయటం పూర్తి అయిన తర్వాత ఒక్కసారి కోర్ని పరిశీలించండి. వైర్లు ఎక్కడన్నా ఆనుకున్నాయా లేదా, పేపర్ పైకి వచ్చిందా అనేది విషయాన్ని గమనించండి. అలా పూర్తి అయిన తర్వాత రెండు వైపులన ఇన్సులేషన్ ఆయిల్ని అప్లై చేయండి. ఈ విధంగా మనం కనెక్షన్స్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఈ రెడ్ కలర్లో ఉన్న కాయిల్స్ అన్నీ రన్నింగ్ కాయిల్స్, గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా స్టార్టింగ్ కాయిల్స్. ఇది R1 కాయిల్, ఇది R2 కాయిల్, ఇది R3 కాయిల్, ఇది R4 కాయిల్, ఇది S1 కాయిల్, ఇది S2 కాయిల్, ఇది S3 కాయిల్, ఇది S4 కాయిల్. ఇది ఇన్నర్ లీడు, ఇది అవుటర్ లీడు. ఇన్నర్ లీడు, అవుటర్ లీడు. ఇప్పుడు R1 కాయిల్ ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు R1 అవుటర్ లీడ్ని R2 అవుటర్ లీడ్కి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు R2 నుండి R3కి సిరీస్ వైరు కలిగి ఉంది. ఇప్పుడు R3 అవుటర్ నుండి R4 అవుటర్కి సిరీస్ వైర్ వెళ్ళింది. ఇప్పుడు R4 ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు S1 ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొచ్చి దీన్ని R1 ఇన్నర్ లీడ్కి కలిపాం. ఇది మనకి హై స్పీడ్ వైరు. R4 ఇన్నర్ లీడు కామన్ వైరు. దీన్ని మనం కామన్గా ఇస్తాం. ఇప్పుడు S1 అవుటర్ లీడు అవుటర్ లీడ్కి వెళ్ళింది, S2 అవుటర్ లీడ్కి వెళ్ళింది. S2 ఇన్నర్ లీడు S3 ఇన్నర్ లీడ్కి కనెక్ట్ అయ్యింది. మనకి S2 కాయిల్ దగ్గర మనం ఒక లూపింగ్ను తీసుకున్నాం. దానిని కనెక్షన్స్ కోసం బయటికి తీసుకొచ్చాం. ఈ విధంగా బయటికి తీసుకొచ్చాం. ఇది స్లో స్పీడ్ వైర్ అన్నమాట. ఇప్పుడు S3 అవుటర్ లీడు S4 అవుటర్ లీడ్తో కనెక్ట్ అయ్యింది. ఈ S3 దగ్గర మనం S3 కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక లూపింగ్ వైరు మనకు బయటకు వచ్చింది. దీన్ని సెకండ్ లూపింగ్ వైర్ అంటాం. ఈ సెకండ్ లూపింగ్ వైరు మీడియం స్పీడ్ వైరు.
ఇప్పుడు ఆ S4 ఇన్నర్ లీడ్ని కనెక్షన్స్ కోసం మళ్ళీ దీన్ని బయటికి తీసుకొచ్చాం. దీన్ని మనం కండెన్సర్కి ఉపయోగిస్తాం. ఇది స్టార్టింగ్ వైరు, దీన్ని కండెన్సర్కి కనెక్ట్ చేస్తాం. చూశారు కదా మనం ఏ విధంగా కనెక్షన్స్ ఇచ్చామనేది. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.